ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నాకు బాగా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది మీ బ్యాచ్ ఒకటి ఉంటుంది సార్. అంటే కోన వెంకట గారు కానీ, మీరు కానీ, గోపీమోహన్ గారు కానీ, ఇలాంటి ఒక బ్యాచ్. అంటే రైటర్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారు. బట్ మీ లైఫ్ ఏమి, మీ అందరి లైఫ్ ఏమి అంత పూల పంపుగా ఎప్పుడు సాగలేదు. కోన వెంకట గారి లైఫ్ సార్, ఆయన 1999 ఎర్లీ 2000 ఆస్తంతా పోయి రోడ్డు మీదకి వచ్చేసారు. మొన్నే చెప్పాడు ఆయన. మొత్తం పోయిందా సార్, మొత్తం పోయిందా, మొత్తం మొత్తం అన్న మొత్తం అన్నాడు. ఊరుకోండి సార్ మొత్తం అని అరిచాను నా మీద కారులో వెళ్తుంటే. నేను నమ్మసా, ఎందుకంటే నేను గవర్నర్ గారి మనవడు. ఆయన వాళ్ళ నాన్నగారు పెద్ద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కాకినాడలో. నేను అడిగా, కాకినాడలో 15 అవుతుందా చదువుకున్నాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఏది సింబయోసిస్ అంటే సింబయోసిస్ పూణేలో MBA చేశాడు. పెద్ద కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. అమెరికా వెళ్ళాడు. అప్పటికే ఆచార్య ఆత్రేయ గారితో బెస్ట్ ఫ్రెండ్ ఆయన. రైల్వేస్లో టీవీలు పెట్టి యాడ్లు వస్తాయి తెలుసు, ఫస్ట్ కనిపెట్టి నేనే. అవును, ఇన్ని చేసి ఈయన ఎందుకు యాక్టర్ అంటే ఈయన పాలిటిక్స్కి వెళ్ళాడు. ఈయన ఇలా అక్కయ్య గారి మామగారు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ఆయన PA గాను ఆయన తింటున్నప్పుడు అప్పుడు ఈ ప్రచారంలో నరేష్ గారు, ధర్మవరం మొత్తం పోయింది. మొత్తం పోయిందంటే పోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఎంత గొప్ప జర్నీ సార్. జర్నీ. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అది తీసుకునేటప్పుడు? ఈవెన్ హరీష్ శంకర్ గారు కానీ, పూరి జగన్నాథ్ గారు కానీ, సో ఒకనాటి దెబ్బలు తెలియదు వీళ్ళంతా, మీ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా కొంకు దెబ్బలు తిన్నా. దాన్ని దాటి బయటకు వచ్చేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏదైనా రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెప్పినా ఓకే. లేదు, పరస్పర గౌరవం సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు గోపీమోహన్ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన మనిషి అతను సార్, చాలా ఇష్టమైన మనిషి. నేను నా స్వభావ పరిణామ క్రమంలో, నా క్యారెక్టర్ చేంజ్ ఓవర్స్లో ఆయన ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడినాయి. నన్ను ఆయన స్లో డౌన్ చేసాడు. నన్ను చాలా, నాలో ఒక బ్యాలెన్స్ తీసుకురావడానికి ఆయన చెప్పే మాటలు, ఆయన పద్ధతులు, ఆయన స్టైల్ ఆఫ్ లైఫ్ నాకు చాలా ఇష్టం. అలాగే వర్క్ స్టైల్లో కూడా ఈజ్ ఎ జీనియస్ ఇన్ క్రియేటింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టరైజేషన్స్. అతను అలా నాకు ఉపయోగపడతాడు. ఆయన కూడా లైఫ్లో డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, చాలా ట్రై చేశాడు, ఆల్మోస్ట్ అయిపోయి ఆగింది. అయినా సరే ఆయన ఇప్పటికీ మళ్ళీ రైటర్గా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే కోన వెంకట గారు డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయింది, సినిమా రిలీజ్ అవ్వాలా. ఆ తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాడు, ఫ్లాప్ అయ్యాడు, హిట్ అయ్యాడు, రైటర్ అయ్యాడు, కోటాడు ఇవాళ సెట్ అయ్యాడు. హరీష్ శంకర్ ఫస్ట్ పిక్చర్ ఫ్లాప్ సార్, డిజాస్టర్ ఫ్లాప్. ఎవడైనా ఎంత, అది పెళ్ళయింది ఆ టైంలో. ఫస్ట్ పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్. అప్పుడు పెళ్ళి అయ్యి ఒక చిన్న పెంట్ హౌస్లో కాపురం పెట్టాడు. ఆ పెయిన్ నాతోనే షేర్ చేసుకోలేదు సార్. నా ఇంటర్వ్యూలోనే లైట్గా ఏడ్చారు ఆయన, అది గుర్తొచ్చి అది చెప్పుకొని ఒక రూమ్లో ఉన్నానని చెప్పేసి. అందరూ ఒకటే రూమ్ నుంచి బయటకు వచ్చారు సార్. బట్ అతను నాకు పడ్డవాడు మీద జాలి ఉండదు, ఎదిగేవాడి మీద జాలి ఉండదు. పడడానికి ఎదగడానికి మధ్యలో ఉండే ధైర్యం ఉన్నవాడి మీద గౌరవం ఉంటుంది సార్, గౌరవం ఉంటుంది. వీళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళు. పూరి జగన్నాథ్ గారి కంటే ఎవడు పడ్డాడు సార్? ఎవడు పడ్డాడు? ఆయన సినిమా రేపు వాళ్ళు ఓపెనింగ్ చేసి రేపు ఆగిపోయింది, తెల్లానాని కృష్ణ గారితో. అవును, ఫస్ట్ మూవీ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు గోగారు మొదలు పెట్టాల. ఫస్ట్ సినిమా హిట్ అయితే అది మొత్తం పవన్ కళ్యాణ్ గారి క్రెడిట్ వెళ్ళిపోయి నీకు సినిమా రాలా. నెక్స్ట్ పిక్చర్ బాచీ తీస్తే ఫ్లాప్ అయింది, ఇంక పనికిరాడు పూరి జగన్నాథ్, మొత్తం అంతా బడ్జెట్. మళ్ళీ వచ్చి చేశాడు కదా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, తమిళ అమ్మాయి కొట్టాడు కదా. కొట్టాడు మరి ఎట్ట కొట్టాడంటే అది ఒక తరం మారిపోయింది. అసలు ఈ రాస్తే పూరి జగన్నాథ్లో రాయాలనిపించుకున్నాడు. అది కదా ఆ డిఫికల్ట్ పీరియడ్లో వీళ్ళు ఎలా ఉన్నారన్నదే కిక్ సార్. మీరు పడినవాడిని చూసి జాలి పడకండి, లేచినవాడిని చూసి చప్పట్లు కొట్టకండి. పడిన తర్వాత లేవాలన్న కసితో, లేస్తామన్న నమ్మకంతో, లేస్తామనే ధైర్యంతో 10 మందికి ధైర్యం పంచేవాడి గురించి చూడండి, వాడే హీరో. వీళ్ళందరూ అలాంటి వాళ్ళే. రవితేజ గారు మరి అంతకంటే హీరో ఉండండి. కింద పడి ఫ్లాప్ అయిపోయి చిన్న అసిస్టెంట్ డైరెక్టర్కి వెళ్ళి అది కూడా వర్కౌట్ ఒక హీరో అయ్యి, సింధూరం ఫ్లాప్ అయ్యి క్యారెక్టర్లు చేశాడు. మరి వాళ్ళ మాస్ మహారాజా. అండ్ మీ వాంటెడ్ మూవీ గురించి సో మీరు చాలాసార్లు మాట్లాడున్నారు. బట్ నా ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, నేను వినింది మీ దగ్గర సోర్స్ ద్వారా వినింది, ఆ సినిమా ఫస్ట్ గోపిచంద్ గారు వేరే ఆప్షన్ ఉంది హీరోగా మీకు, గోపిచంద్ గారు వచ్చి జాయిన్ అయ్యారు, అంతే కదా? అయితే వేరే ఆప్షన్ రవితేజ గారు ఫస్ట్ ఆప్షన్. ఆ టైంలో మీకున్న కమిట్మెంట్ కానీ, పరిపక్వత కానీ, పట్టు కానీ గోపిచంద్ గారికి నేను సరిగ్గా చెప్పుకోలేకపోయాను, రవితేజ గారు అయి ఉంటే నేను ఇంకాస్త
మంచిగా ఫ్రీడమ్గా చేసి ఉండేవాడు చేసుకునేవాడినేమో అని ఉంది. అని మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయంట, నిజమేనా? ఒకసారి పడి ఉంటా, ఉమ్, ఒకసారి పడి ఉంటా, ఫ్లాప్ అయిన రోజు పడి ఉంటా. అవునా? ఇంత అంతగానే ఏం పడతాం, అంతగానే బాధపడితే ఉపయోగం ఉంది. రవితేజ్ గారికి చెప్పాను, ఉమ్, బాగుందన్నాడు ఆయన. ఆ తర్వాత అదే టైంలో కోన వెంకట గారు డాన్ సీను అవును. కథ చెప్పాడు. ఆయన డాన్ సీన్ని ప్రిఫర్ చేశాడు. నన్ను ఆగమన్నాడు, వెయిట్ చేయి నేను చెప్తాను ఎదురు చూడమన్నాడు. ఆ టైంలో జగన్ గారు గోపీచంద్ గారిని ప్రిఫర్ చేశారు. పూరి జగన్నాథ్ గారి రెఫరెన్స్ వల్ల నేను గోపీచంద్ గారి దగ్గర ఉమ్, గోపీచంద్ గారికి కథ చెప్పాను. ఆయన ఈజ్ ఎ వెరీ పొలైట్ మ్యాన్. సార్. రవితేజ్తో నాకున్నంత చనువు గోపీచంద్ గారితో లేదు. ఉమ్, రవితేజ్ గారితో అన్నయ్య అలా కాదు, అన్నయ్య ఇలా ఇలా అని చెప్పుకునేవాడినేమో, ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళేమో. అక్కడ అంత కుదరలేదు. బట్ స్టిల్ నేను అప్పటికి ఇంకా అంత మెచ్యూర్డ్ పర్సన్ కాదు. సార్. హ్యూమన్ బీయింగ్గా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు వాళ్ళ మీద తప్పు చేయడం, వీళ్ళ మీద తప్పు తోసేయటం అంత కాదు, కానీ ఉమ్, అంత మెచ్యూర్డ్ కాదు ఆ టైంలో. నేను ఐ వాజ్ ఎన్ యంగ్ మ్యాన్. ఉమ్, ఉమ్, ఐ డి నాట్ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు డైరెక్ట్ ఎ ఫిలిం. మేనేజ్మెంట్ రాలా అంటే ప్రొడ్యూసర్ని నా విజన్ కరెక్ట్ అని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, హీరోని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి, కెమెరామెన్ని, ఎడిటర్లని, యాక్టర్ని కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. అరిస్తేనో, గీ పెడితేనో, ఏవో పగలు కొడితేనో, నేను ఇంతేనో ఇంతేనో ఆఫీస్ వదిలి వెళ్ళిపోతేనో, లేకపోతే సరే ఏదో మా చెప్పి చేసి బయటపడిపోదాం, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం, ఇవన్నీ కాదు కదా, కరెక్ట్ కదా కదా. సార్. ఇవన్నీ జరిగినాయి జరగలేదు పక్కన పెడితే, కన్విన్స్ చేసే శక్తి నాకు సరిపోలా. సార్. నౌ ఐ విల్ బి బెటర్ పర్సన్ టు కన్విన్స్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వేరు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్. అదుర్స్ మూవీ సార్. ఎందుకంటే తెలుగు సినిమాలు ఇప్పుడు దాకా వచ్చిన కామెడీ సినిమాల్లో, అంటే నవ్వించగల సినిమాల్లో, నేను చెప్పేది ఎంటైర్ హిస్టరీలో సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అదుర్స్. ఆ సినిమాకి పనిచేసిన రైటర్లు మీరు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, కోనా వెంకట గారు కానీ, బాబీ గారు కూడా ఉన్నారని విన్నాను. బాబీ గోపిమోహన్ గారు కూడా కానీ, గోపీమోహన్ గారు ఉన్నారు. సో ఇంతమంది కలిసి, వినాయక్ గారు సరే ఆయన డైరెక్షన్, head. ఇంతమంది కలిసి చేసిన అద్భుతం అదుర్స్. సో నేను కొత్తగా ఏమి సినిమా గురించి మాట్లాడట్లేదు కానీ, ఆ సెట్‌లో ఆ రైటింగ్ అప్పుడు, ఆ సిట్టింగ్స్ అప్పుడు ఎలా ఉండేది? ఏదైనా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయండి అదుర్స్ గురించి. నాకు కొన్ని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. అంటే హ్యాపీ సినిమా అది, దాని గురించి మరి పెయిన్ఫుల్ చెప్పకూడదు. వినాయక్ గారు కథ విషయంలో రాక్షసుడు, సార్. రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు. ఆయన దగ్గర నేను ఒకటి నేర్చుకున్నా. హిట్ కదా, ఫ్లాప్ కదా అని ఏ రోజు అండాను. హ్మ్. రైట్ కథ, తప్పు కథ అంటాడు. సార్. ఆ దగ్గర నేర్చుకున్నా. కథ చెప్తుంటే తప్పు ఇది, ఈ కథ తప్పు కదా, ఇది కరెక్ట్ కాదంటాడు. హ్మ్. ఆయన ఎన్నో లైన్లు విని విని ఏది నచ్చకపోతే ఓ రోజు పొద్దున్నే కోన వెంకట గారు వెళ్ళి హ్మ్. ఈ కథ చెప్పాడు. ఓకే. అదర్స్ లైన్ ఒక హాఫ్ అన్ అవర్. ఓకే లాక్ అన్నాడు. హ్మ్. ఏం లాక్ అయిందో ఈ ముహూర్తానికి అది. కోన వెంకట గారు 2, 3 సార్లు వెళ్ళిపోయి వినయ్, విన్నీ అని పిలిచారు. విన్నీ నా వల్ల కాదు, హ్మ్. నా వల్ల కావట్లేదు నిన్ను ఒప్పించడం, నీకు అర్థం కాదు నేను చెప్పేది అంటే పర్లేదు కోన, కోనా పర్లేదు కోన. వినయ్ గారిది ఏంటంటే, కోన గారు అంటే ఇష్టం బాగా, హ్మ్. పిచ్చ ప్రేమ. వినయ్ గారికి ఏంటంటే ప్రేమికుడు సార్. ఆయన యాక్షన్ సినిమాలు తీస్తాడు, ఆయన ప్రేమికుడు, ఆయన లవర్ బాయ్, సార్. అందరిని ప్రేమిస్తాడు. మాట్లాడుతుంటే బా, వినయ్ గారితో మాట్లాడుతుంటే సార్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా హ్యుమానిటీ ఉన్న వ్యక్తి. ఆయన పొలిటిక్స్లోకి రావాలి. సార్. వినాయక్ గారు పాలిటిక్స్లోకి వస్తే పెద్ద లీడర్ అవుతాడు. ఆయన కంపాషనేట్ పర్సన్, కంపాషన్ ఉంది ఆయనలో. ఆయన కూర్చొని చాలా ఓపిక్గా జాదంలే. ఇంకా అదృష్టవశాత్తు ఆ టైంలో హరీష్ శంకర్ కోన గారి దగ్గరకు వచ్చి, హ్మ్. అయితే హరీష్ కొంతకాలం అయిన తర్వాత మిరపకాయ వచ్చింది అతను, హ్మ్. తను వెళ్ళిపోయాడు. తర్వాత గోపీమోహన్ జాయిన్ అయ్యాడు. గోపీమోహన్ గారు, నేను జాయిన్ అయ్యాం. తర్వాత మధ్యలో మేమందరం ఇంకా కూర్చొని వర్క్ చేయటం. ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయింది, ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయింది. సడన్గా అప్పుడు దురదృష్టవశాత్తు తారక్ గారికి యాక్సిడెంట్ అయింది. సార్. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. అప్పుడు బ్రేక్ పడింది ఒక 3-4 నెలలు. మళ్ళీ కూర్చుని సెకండ్ హాఫ్ వర్క్ చేస్తున్న టైంలో చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే, అంటే నా మనసులో రోజు వినయ్ గారు, నేను సురేష్ ఆఫీస్లో, సురేష్ గెస్ట్ హౌస్లో ఉన్నాం. ఇంకో ఎవరో ఉన్నారు, అప్పుడు గుర్తులేదు ఎవరున్నారు, మిగతా వాళ్ళు లేరు. సార్. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి గేట్ బయటే, సురేష్ గెస్ట్ హౌస్ గేట్ బయట అలా బేలగా ఉండి కూలిపోయాడు ఆయన. ఇలా పట్టుకున్నాను నేను, కూలిపోతుంటే అర్థమైంది షేక్ అయ్యాడు. ఎలా ఉంటాడు ఆయన, సార్. టైగర్లా ఉంటాడు కదా వినాయక్ గారు. కారుకి వెళ్తే ఒక చోటకి పంజగుట్ట సైడు డాక్టర్ చెప్పాడు వాళ్ళ నాన్నగారికి క్యాన్సర్ ఉంది,
లివర్ సార్. క్యాన్సర్. కొడుకు అంటే వినాయక్ సార్. కొడుకు ఎలా ఉండాలి అంటే వినాయక్. నేను సంపాదించబోయేది మొత్తం రాసిస్తా. నా తండ్రిని బతికించాలంటే ఏ వైద్యం ఉందో చెప్పండి ప్రపంచంలో. నాకు తెలిసిన పూజలు, మంత్రాలు, ఎవరెవరైనా పెద్ద పెద్ద ఉంటారు కదా పండితులు, యజ్ఞాలు, యాగాలు ఒక పక్క. ఇక్కడ ఆశిష్ కపూర్ అనే ఆ, ఉంటాడు ఆయన ఏరియాలో లక్డీ కపూర్ దగ్గర హాస్పిటల్ సార్. ఆయన హ్యాండిల్ చేశాడు. నేను జపాన్ పంపించానండి. ఆ రోజుల్లో జపాన్ వెళ్ళి ఉమ్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాడు తండ్రికి. మార్పిచ్చాడు ఆయన. బతికించుకున్నాడు. ఇంకో సంవత్సరం బతికాడు ఆయన. ఉమ్. ఇంకోళ్ళు అయితే ప్రాణం పెట్టాడు సార్. మొత్తం ఏం కావాలంటే అది జపాన్ తమ్ముడిని పంపించాడు. అక్కడ చేయించుకున్నాడు, తీసుకొచ్చాడు. నాటు వైద్యాలు, ఆ వైద్యాలు, ఇవి తండ్రి కోసం. నీ అమ్మ దశరథ మహారాజుకి రాముడు ఎట్లాగో వినాయక్ గారు వాళ్ళ తండ్రికి అట్లా. ఆయన తండ్రి ఎన్నికల్లో నిలబెడతానంటే చాగల్లో ఎన్నికలు నిలబెట్టి గెలిపించాడు. సార్. అంత గొప్ప తండ్రి. నాకు అదుర్స్ అంటే అవి గుర్తుకొస్తాయి. రామారావు గారికి పాపం యాక్సిడెంట్ అవ్వటం, వినాయక్ గారికి ఇది అవ్వటం. మేము వినాయక్ గారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఎన్టీఆర్ ఒక విశ్వరూపం సార్. నటుడుగా ఈజ్ అ మార్వెలస్ మ్యాన్. ఎన్టీఆర్ ఈజ్ అ మార్వెలస్ యాక్టర్. యాక్టింగ్ అంటే ఏంటి? మనం కాంది మనం చేయటం కదా. కరెక్ట్. అంతేగా. మనది కాంది మనకి తెలిస్తే చేస్తాం. అతనికున్న జ్ఞానం, అతనికున్న ప్రపంచ జ్ఞానం ఎంత ఏంటంటే, మిమ్మల్ని చూస్తే మీ బాడీ లాంగ్వేజ్, మీరు ఏం ఆలోచిస్తూ ఉండటం వల్ల ఆ బాడీ లాంగ్వేజ్ వచ్చింది మీకు, అవన్నీ పట్టేయగలరు. ఉమ్. అతను చాలా చక్కటి నెంబర్ ఆఫ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్ సార్. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న యాక్టర్. నేను చాలా నాళ్ళ క్రితం ఇంగ్లీష్ సినిమాలు చూసి, హిందీ సినిమాలు చూసి ఎన్టీఆర్ లౌడ్గా ఉంటాడు పర్ఫార్మెన్స్ అనుకుంటే ఎంత పాలిష్ అయ్యాడంటేనండి. సార్. సినిమాకి నాన్నకు ప్రేమతో ఒక రకమైన స్టైలు, ఆ తర్వాత రారారారు ఒక రకమైన స్టైలు, ఇప్పుడు మన సలార్ డైరెక్టర్తో చేస్తున్నాడు అవును, డ్రాగన్. డ్రాగన్. అలాంటి పర్ఫార్మ్ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత తర్ఫీద్ అయ్యాడు, ఎంత ప్రిపేర్ అయ్యాడు యాక్టర్. కానీ యాక్టర్ ప్రిపరేషన్ బుక్ ఉంటుంది దానికి. ఆ బుక్కి మైండ్ ఉంటే ఆ మైండ్ ఎన్టీఆర్ ఎంత ప్రిపేర్ అవుతుంటాడు. అలా ఒక హీ నీడ్స్ టు బి ఛాలెంజ్డ్ మోర్. ఎన్టీఆర్ నటుడుగా జనతా గ్యారేజ్ ఉమ్. ఫైన్ ఎగ్జాంపుల్. ఏంటంటే ఎన్టీఆర్ గారిని ఛాలెంజ్ చేసే స్క్రిప్ట్లు రాయాలి. సార్. అవి అప్పుడే అతని ఎంజాయ్మెంట్ మనం చూస్తాం. అంటే మీరు ఎలాగో మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను ఎన్టీఆర్ గారు అంటే విపరీతమైన ఇష్టం నాకు. కానీ ఇప్పటిదాకా సింహాద్రి తర్వాత వచ్చిన స్క్రిప్ట్లన్నీ ఆయన లేపిన సినిమాలు. ఆయన్ని లేపే కథ రావట్లేదు. నాకు జనతా గ్యారేజ్ నేను ఇంకో కోణం చూపించు. ఎందుకంటే అవతల మోహన్ లాల్ ఉన్నాడు సార్. ఓకే. మోహన్ లాల్తో చేయాలిగా. అవునవును. అప్పుడు మనం ఏంటంటే, మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే షోయబ్ అఖ్తర్ వేసిన దానికి పక్కన వాడు వేసిన దానికి బాల్కి రెస్పెక్ట్ ఇస్తాం కదా. కరెక్ట్. కరెక్ట్. సో మోహన్ లాల్ అలాంటి యాక్టర్. సార్. ఆయనతో చేయటం అలా మ్యాజిక్. అలాగే మళ్ళీ R చూడండి, పోటాపోటీ అది ఉండాలి ఆయనకి. ఈ హ్యాస్ టు గెట్. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరకు వచ్చిన 10 కథల్లో కథ చేస్తారు అంతేగా. అంతే. అంతకంటే ఏం చేయగలరు? అంతే. సృష్టించుకోలేం కదా. లేకపోతే పెద్ద రామారావు గారిలో కథ రాయాలి. నేను నా నటన వైదుష్యాన్ని ఛాలెంజ్ చేసే కథ నేను రాసుకుంటాను, గొప్పవాడు ఆయన.